హాయ్ అండి. ఈరోజు మా పిల్లలు పట్టుబట్టి మరీ ద్రాక్ష జ్యూస్ చేయిస్తున్నారు. ఎందుకంటే ఈ ద్రాక్షలు తీసుకొచ్చి 3 రోజులైంది. ఈ ద్రాక్షలు బాగా పుల్లగా ఉండడం మూలన నేను తినొద్దు అని చెప్పేసి వాళ్ళని తినేవట్లేదు, నేను తినట్లేదు. వాళ్ళు మాత్రం మొండిగా కూర్చొని ద్రాక్ష జ్యూస్ చేసి ఇచ్చిందాక సతాయించారు. వాళ్ళ కోసం అని చెప్పేసి ద్రాక్ష జ్యూస్ చేస్తున్నాను ఈరోజు. ఫస్ట్ ద్రాక్షల్ని శుభ్రంగా కడిగేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత 2 స్పూన్లు పంచదార వేసుకొని 1 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. కూలింగ్ వాటర్ అయినా పర్లేదు, నార్మల్ వాటర్ అయినా పర్వాలేదండి. నీళ్లు పోసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న ఈ జ్యూస్ని ఒక జల్లెడ తీసుకొని జల్లెడలోకి వడకట్టేసేసుకోవాలి. చూసారా, ఇలా వడకట్టేసుకొని చక్కగా 2 గ్లాసులు తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది ద్రాక్ష జ్యూస్. కాకపోతే పంచదార వేసాం కదా, తప్పదు, అప్పుడప్పుడు ఇలాంటి జరగాల్సిందే. మా పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా ఇంట్రెస్ట్గా తాగేశారు. ద్రాక్ష జ్యూస్ చాలా టేస్టీగా వచ్చిందనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.